బలమును పొందినటువంటి ప్రతి ఒక్కరూ ఇంకొక ఆత్మను ఆలయమునకు నడిపించాలి. అర్థమైంది కదా? నాకై నేను వస్తే జాలే గుడికని లేచి నీ బైబిల్ నువ్వు పట్టుకొని గుడికి వస్తూ ఉంటే ప్రయోజనం లేదు. నీ ఆత్మబలం, భూలోకమును స్వతంత్రించుకునే విధానం, పరలోకానికి మార్గాన్ని సిద్ధపరచుకొని ఆ విధానములో మనము కలిగి ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరూ బాగా గమనించండి. రేపు ఆదివారం అంటే రేపు కాక ఎల్లుండి గమనించండి. రేపంతా మీకు టైం, ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాను నేను ఈ మాట, ఏదో ఊరికే చెప్తాలే. మీతో ప్రార్థన చేయండి. రేపంతా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఎవరిని నడిపించాలా, నీ పక్కింటి వాళ్ళైనా సరే వెళ్ళి వాళ్ళకు వాక్యం చెప్పి దేవాలయంలోకి తీసుకొని రండి. అది మీరు చేయవలసినటువంటి కార్యం. అందుకే మీకా ఎన్ని కలిగినా యెహోవా కొరకు ఎదురు చూస్తానంటూ ఈ శత్రువు విషయంలో ప్రార్థన ద్వారానే మనమందరం జయించాలి. ప్రార్థన లేకుండా శత్రువును జయించలేము, సేవ కొనసాగించలేము, సంఘములో సంఘ కాపరితో సహకరించలేము. ప్రార్థన అవసరం, ప్రార్థన అవసరం. ప్రతి కుటుంబంలో ప్రార్థన అవసరం, ప్రతి వ్యక్తిలో ప్రార్థన అవసరం. శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో యేసు మహారోదనతో వేదనతో కన్నీళ్లు విడుచుచూ ప్రార్థించాడు దేవునికి. చూడండి, ఆయనే అంతగా ప్రార్థిస్తే మనం ప్రార్థన చేయకుండా ఉంటే ఏం ప్రయోజనం అండి? ఏమి చేయలేము ప్రార్థన లేకుండా. ప్రార్థన ఊపిరి వంటిది, ప్రార్థన వెన్నెముక వంటిది, ప్రార్థన శక్తి నీకిల ముక్తి, ప్రార్థన బలము పొందుము, ప్రార్థన మరువకుమా విశ్వాసీ, ప్రార్థన విడువకుమా పరవాసి. మెలకువగా నుండి ప్రార్థించుడనే ప్రభు శిష్యులతో గెత్సేమనీ తోటలో నిదురించిన శోధకుడు విజయమొందును, ప్రార్థించిన అపవాది పారిపోవును. ప్రార్థన మరువకుమా విశ్వాసీ, ప్రార్థన విడువకుమా పరవాసి. ఆ కూటికి లేనటువంటి సమయంలో, ఆ వేదన లేని వేదనలో, శోధనలో, బాధల్లో ఇటు కుటుంబం తరపున భార్య నిందిస్తుంది, కుమారులు కుమార్తెలు నిందిస్తున్నారు, సంఘ జీవన విధానంలో నిందలు. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో గమ్ముగూరుకొని ఉంటాడా? ప్రార్థన ప్రార్థన. అందుకని 8వ వచనం చూడండి చక్కగా, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తున్నా. ఓ సైతానా, నా మీద అతిశయపడవద్దు. యేసయ్య
సైతానా నా వెనుకకు పొమ్ము అని చెప్పి గద్దిస్తున్నాడు. ఇక్కడ ఈయన అంటున్నాడు, నా శత్రువా అంటే నా సైతాన్ని, నా మీద అతిశయపడవద్దు. ఏదో చేశాను, ఎన్నో చిక్కులు తెచ్చిపెట్టాను, సంఘాన్ని గలిబిలి చేశాను. అతిశయపడవద్దు నా శత్రువా. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, అంధకారమందు కూర్చొనను. చాలు చాలు, యెహోవా నాకు వెలుగుగా నుండును. ఆ ఆత్మీయ వెలుగును నింపుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన బలముతో, నూతన శక్తితో మన ముందు ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తాలా. అటువంటి స్థితిలో మనం సాగిపోవులాగున పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపబడి మనందరికీ దేవుని వాక్యం చేత బలపరిచిన ఆర్చ్ బిషప్ డాక్టర్ తిమోతి అయ్య గారిని బట్టి అయ్యగారు చప్పట్లు వద్దంటుండు కానీ ఇంకా గట్టి కొట్టాలా. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మరలా దేవుడు అవకాశం ఇచ్చి మంచి వర్తమానం అందించడానికి ప్రభు నడిపించినట్లు మీరందరూ కూడా ప్రార్థించండి. వారి యొక్క పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, సంఘాల కొరకు మీరందరూ దయచేసి ప్రార్థన చేయాలని ప్రభు నామములో కోరుతున్నాను. మరి చాలా సుదీర్ఘమైన ప్రయాణాలు చేస్తుంటారు అయ్యగారు. మరి దేవుడు ఆ ప్రయాణాలన్నింటిలో కూడా కాపుదలుగా ఉన్నట్లు ప్రార్థన చేయండి. ఒక మంచి మరి వర్తమానం, బలపరిచే మాటలు. శత్రువా నువ్వు నా మీద అతిశయ. చాలామంది శత్రువా నా మీద నీవు అతిశయపడకో. కొంతమంది అతిశయపడుతుంటారు, మనకు వ్యతిరేకంగా పనిచేసేవారు, అలాగే మనకు విరుద్ధంగా మాట్లాడేవారు. వాళ్ళు ఏదో మనం కోల్పోయినట్లుగా, పోగొట్టుకున్నట్లుగా, వాళ్ళేదో జయించినట్లుగా, ఇక జయ జీవితం మాదే అన్నట్లుగా ఉంటారు, మన ముందు కనబడతారు. అలాగే దుష్టుడు ఆ విధంగా నడిపిస్తూ ఉన్నప్పుడు, ఓ శత్రువా నీవు నన్ను చూసి అతిశయపడాల్సిన అవసరము లేదు. కిందేముంది? నేను కింద పడినను. ఆమెం చెప్దామా? అందరు చెప్పండి, ఆమెం చెప్దామా? 2024లో కింద పడ్డావేమో, దేవుడు ఏం చేస్తాడట? ఆమెన్. అందరూ ఆమెన్ చెప్దాం. పడ్డవాన్ని అలాగ పడ్డట్లు చూసుకుంటూ వెళ్ళిపోవడం, నవ్వుకుంటూ వెళ్ళిపోవడం. మనమైతే ఏం చేస్తాం? బాగైంది, ఇట్నే జరగాల, వీళ్ళకు బాగైంది, వీళ్ళకి ఇలాగే జరగాల, బాగైంది, వీళ్ళకి ఇలాగే రోగాలు రావాలా, బాగైంది, వీళ్ళ కుటుంబంలో ఇన్ని సమస్యలు రావాలా అని మనం అతిశయపడుతుంటాం. కానీ దేవుని బిడ్డలముగా మనమైతే, దేవుని సంఘముగా, ఓ శత్రువా నా మీద అతిశయపడకు, కింద పడినను ఏం చేస్తాం? ఎంతమంది నమ్ముతున్నారు? అందరు చెప్పండి, ఎంతమంది నమ్ముతున్నారు? కింద పడినను. ఆమెన్. అందరు చెప్పండి, కింద పడినను తిరిగి లేతును. ఆమెన్. ఈ సంవత్సరం అంతా గుర్తుండాలి ఈ మాట. హల్లెలూయా. ఓ శత్రువా నన్ను చూచి, ఓ రోగమా నన్ను చూచి, ఓ ఆర్థిక ఇబ్బంది నన్ను చూచి అతిశయపడకో. నేను కింద పడ్డాను అనుకుంటున్నావు, నా దేవుడు నన్ను మళ్ళా తిరిగి లేపాడు. హల్లెలూయా. అందుకే మరణానికి కానీ ఇంకా దేనికి భయపడకుండా, అయ్యగారు ఫస్ట్ వాక్యం చెప్పారు, కదిలించబడరట. మనం ఏం కాము? కదిలించబడం. హల్లెలూయా. గుండె ధైర్యంతో సాగిపోదాం. మరి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. నన్ను, మా కుటుంబాన్ని ప్రేమించి, కుటుంబ ఆరాధనలో ఆల్ నైట్ ప్రేయర్ అయితే ఇంతమంది రారు, కొద్దిమందే వస్తారు. హల్లెలూయా. మరి కుటుంబ ఆరాధన అనేసరికి మమ్మల్ని ప్రేమించి మీరందరూ పాలు పొందారు.
దేవుడు ఇంకనూ మన కుటుంబాలన్నిటినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాము. మరి అందరికీ వరకు భోజనాలు ఏర్పాటు చేశాము. ఆ పాస్టర్ గారు గృహ కూడిక పెట్టి భోజనాలు పెట్టాడు. మరి మా ఇంట్లో కూడా పెడితే భోజనాలు ఎక్కడ పెట్టబడొద్దు అని గృహ కూడికలు క్యాన్సిల్ చేసుకోవద్దు. భోజనాల కొరకు గృహ కూడిక కాదు. కనుక దయచేసి మరి 2025 సంవత్సరంలో ఆల్ నైట్ ప్రేయర్స్ అన్నీ కూడా 2024లో ఒక్క నెల కూడా తప్పిపోకుండా నడిచాయి. హల్లెలూయా. ఈ 2025 కూడా అలాగ నడిపించబడాలా. సంఘ కాపరి ఇంటిలో జరిగిన ఈ యొక్క మొదటి గృహ కూడికతో ఆఖరి గృహ కూడిక ఈ సంవత్సరం వరకు జరగాల. అందరం ఆమేన్ చెప్దాం. మరి ప్రతి ఒక్కరు కూడా సంఘ అభివృద్ధి కొరకు సహకరించండి. మీ యొక్క ప్రార్థనలు ఎత్తి పట్టండి.